వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అఘోరి. సో మనందరికీ తెలిసిందే, అఘోరి పైన విపరీతంగా ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా తను అసలు ట్రాన్సే కాదు, అతనికి ఒక స్టోరీ ఉంది, దానివల్ల అతను ట్రాన్స్ గా మారాడు. అలాగే అతను పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, వాళ్ళిద్దరు కాపురం చేయలేరు, ఇద్దరు అమ్మాయిలు కాపురం చేయడం అసాధ్యం అంటూ కూడా చాలా మంది కొన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళైతే మాత్రం కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. మా చెప్పండి, ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. తీసుకున్నారా పోలీసులు కంప్లైంట్? కంప్లైంట్ అయితే రాష్ట్రం అండి. డాక్టర్ అంబేద్కర్ గురించి, అలాగే మా ట్రాన్స్జెండర్స్ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు వాడు. అఘోరి అలియాస్ శ్రీనివాస్ చాలా గలీజ్ గా మాట్లాడాడు కాబట్టి కంప్లైంట్ అయితే ఇచ్చినాము. సార్ వాళ్ళు పిఎస్ లో సార్ వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం వరకు రండి, సాయంత్రం వస్తే సార్ తో వచ్చి కంప్లైంట్ మీకు ఇస్తామా, ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పేసి అన్నాడు. అసలు ఏంటి అఘోరి గురించి ఏదో స్టోరీ చెప్తున్నారు మీరు? అసలు ట్రాన్స్ కాదు అతను, అతను అంటే ఆపరేషన్ అయింది కానీ అతను ఒరిజినల్ ట్రాన్స్ అయితే కాదు అని చెప్తున్నారు ఒక స్టోరీ. ఒరిజినల్ ట్రాన్స్ అయితే అఘోరి అయితే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే అసలు కాదు. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అంటే మేము ఏంటంటే మేము 14 సంవత్సరాల నుంచి మా ఫీలింగ్స్, మా హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయి లాగా మా నడక విధానం, మా మాట విధానం, మేము చూసే విధానము, మాకు ఒక అబ్బాయి పక్కన ఉంటే ఫీలింగ్స్ వస్తాయి కానీ ఒక అమ్మాయి పక్కన ఉంటే మాకు తోడబుట్టిన అక్క కన్న తల్లి అని అనుకుంటాము. కానీ వాడు ఫేక్. అఘోరి గాడు అన్నది ఫేక్. ఏంటంటే వాడు మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో వాడు దానికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి వాడు మా ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ సర్జరీ చేయించుకున్నాడు. మెయిన్ సర్జరీ వచ్చిందా లేకపోతే ఇంతకు ముందు ఏవో క్షుద్ర పూజలు చేస్తుంటే ఎవరో పట్టుకొని కొట్టారు, ప్రైవేట్ పార్ట్ పైన కూడా కొట్టారు అనే స్టోరీ కూడా చెప్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధం అయితే మాకు తెలీదు. మాకు తెలిసిన వరకు మా ట్రాన్స్జెండర్స్ మాకు చెప్పిన వరకు అయితే దానికి కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాడికి ఆపరేషన్ చేయడం జరిగిందంట. వాడు ఆపరేషన్ అయ్యి కొన్ని సంవత్సరాలు కూడా కాలేదు, తిప్పి తిప్పి కొడితే 9 నెలలు అవుతుందిరా నా కొడక నువ్వు ఆపరేషన్ అయ్యి గలీజ్ గా. మా దాంట్లో సుత్తర పినీసు కూడా పోదు, సుత్తర పోవడానికే పనికొస్తుంది. రా నేను చూపిస్తా అది ఎందుకు పనికొస్తుందో, మేము ఎలా ఉంటామో, మామేందో, మా జీవనార్థేందో మేము చూపిస్తాము. ఇంకొకటి వాడి వల్ల ఇంత ముందుకైతే మేము ఎలాంటి మీడియా ముందు గానీ సోషల్ మీడియా మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేము ఒకప్పుడు నా పార్టీకి అయితే మా దాంట్లో కూడా ఇలా ఉన్నాడు, సరే వీడికి సపోర్ట్ చేయాలా. పోనీతి ఒకరు డాక్టర్ అవుతున్నారు, ఒకరు ఇంజనీర్ అవుతున్నారు, ఒకరు కానిస్టేబుల్ అవుతున్నారు, వీడు అఘోరిగా వచ్చిండు జోబన్ మంచిది అనుకున్నాం మేము. ఒకప్పుడు మంచి ఫీలింగ్స్ ఉండే, అభిమానం ఉండే. కానీ ఇప్పుడు వాడు ఎప్పుడైతే ఒక అమ్మాయిని తీసుకొని ఒక గుడిలో పెళ్లి చేసుకుని పసుపు కొమ్మ కట్టిండో అప్పుడు వాడు ఫేక్ అని మాకు తెలుసు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్స్ ఒక అబ్బాయితో పెళ్లి చేసుకోవాలంటే మేము తల ఉంచుతాం, కానీ ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోవాలంటే మేము అస్సలు ముందుకు రాము, మాకు అది ఇష్టం కూడా ఉండదు. కృష్ణుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పుడు తన నిజస్వరూపం బయటపడింది అంటారు. బయటపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లనే వాడి నిజస్వరూపం. ఒకరు మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్తే, అమ్మ మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, మీ అందరికి మేము ఫిదా అయ్యాము, నేను ఫిదా అయ్యాను చెప్పేసి అన్నాడు. ఒక అమ్మాయిని మేము చూస్తే దాని దగ్గర ఏముంది అందము, నా దగ్గర ఉంది అందం అని చెప్పేసి మేము అనుకుంటాం, కానీ దాని అందం చూసి ఫీలింగ్స్ అలా ఉంటాయి. మా ఫీలింగ్స్ అలానే ఉంటాయి. ఒక అమ్మాయిని చూస్తే మాకు ఏంటంటే దాని మించిన అందం ఉండాలా, దానికి అది నడుస్తుంటే ఏముంది, మేము నడుస్తుంటే ఉంటది అని చెప్పేసి అనుకుంటాం. కానీ మీలాగా అయ్యా శ్రీనివాసు నీలాగా అయితే మాత్రం మేము అమ్మాయిలను చూసి, అమ్మాయిల అందాన్ని చూసి మేము ఫిదా కాము. ఒకవేళ శ్రీనివాస్ వర్షిణిని బలవంతంగా పెళ్లి చేసుకుంటే తప్పని అనుకోవచ్చు, కానీ ఒక పక్క వర్షిణి కూడా ఇష్టంతోనే చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ. సరే మేము అది ఒప్పుకుంటాము. ఏంటంటే వాడు ఏదో పెట్టాడండి, అది పెట్టడం వల్లనే ఆ అమ్మాయి కూడా తన వాళ్ళని మర్చిపోయి వీడే. కానీ నాకు తెలిసిన వరకైతే వాడి దగ్గర ఏదైతే డబ్బు ఉందో వాడి డబ్బు కోసము, బట్ ఇప్పుడు కార్లో తిరగడం ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైనా మీకైనా ఎవరికైనా ఇష్టమే. అయ్యో వీడితో ఉంటే సమాజంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతాము, అదవుతాం ఇదవుతాం అని చూసా అది ఆ పిల్ల పోవచ్చు. ఆ పిల్లకు ఎందుకు పెళ్లి చేసుకుందా వర్షిణి? ఫేమస్ అవడం కోసం? నాకు తెలిసినంత వరకు ఫేమస్ అవ్వడానికి మాత్రం పెళ్లి చేసుకుంది. అది ఇప్పుడు ఒక అమ్మాయి రాసుకుంటే ఏమొస్తదండి, బూడిద కాకుండా ఏమవుతది, సుఖం ఎలా వస్తది వాళ్ళకు? ఇప్పుడు వాడు ఏమన్నాడు, సనాతన ధర్మం అంటే ఏంది? ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోవడంలో మన సనాతన ధర్మంలో ఉందా, మన చట్టంలో ఉందా, మన పెద్దవాళ్ళ నుంచి ఉందా? లేదు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది, అంతేగాని ఒక అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటారండి చెప్పండి.
ఇప్పుడు మేమున్నాము, మా దాంట్లో పెళ్లిళ్ళు అవుతాయి. మా దాంట్లో పెళ్లిళ్ళు అంటే మేము ఆపరేషన్ చేసుకొని 41 రోజులు నరకం పడి ఆ మాకొక రోజు జల్సా, మేము దాన్ని జల్సా అంటాము. ఫంక్షన్ చేసినప్పుడు ఎవరైతే మా గురువులు ఉంటారో వారు మా మాత పూజ, మా అమ్మవారు మాత పూజ చేసి మాకు పసుపు కొమ్మ కడతారు. అంతే, పసుపు కొమ్మ కడతారు. వాళ్ళే మాకు భర్తలా మేము దీవిస్తాము. మట్టెలు పెడతారు, ముక్కు పుడక పెడతారు, తాళి కడతారు. కాబట్టి ఆమె మాకు మొగుడు అనుకుంటాం గానీ, ఒక ఆడదాన్ని తీసుకొని మాకు ఎలా అండి అది? చెప్పండి. అది చాలా తప్పు. నేను దాన్ని మరి ఖండిస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ తో ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేశారా? అహా! చేయలేదండి. ఎందుకంటే మేము వచ్చుడొచ్చుడే అంబేద్కర్ ఆ పిల్ల గురించి కూడా మేము కొన్ని రోజులు పట్టించుకోలేదు. డాక్టర్ అంబేద్కర్ గురించి తిట్టారు కాబట్టి మేము పట్టించుకోవాల్సొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు మాట్లాడడం. అంబేద్కర్ ని తిట్టింది అని చెప్పేసి అంటున్నారు గాగోరి. ఇది రీసెంట్ గా జరిగిందా లేదా ఇంతకు ముందు? అహా! లేదండి. రీసెంట్ గానే జరిగింది. రీసెంట్‌గా. వీడికి ఒకప్పుడు జుట్టు అన్నది కొంచెమే ఉండే. ఎంతైతే ఉండే ఇంత కొప్పు ఉన్నది. కానీ ఇప్పుడు ఒక నెల, 2 నెలల తర్వాత వాడేందో ఇంత పెద్ద కొప్పులాగా పెట్టుకున్నాడు. అదంతా ఫేకు. ఒకటి అఘోరాల గురించి మాట్లాడే అవగాహన అయితే నాకు లేదు. వాళ్ళెక్కడనో ఉంటారు. వాళ్ళేదో చేస్తారు. సాధన చేసుకుంటూ ఆ! మంచు కొండలలో ఉండి సాధన చేసుకుంటూ మాత్రమే ఉంటారని నాకు తెలుసు. కానీ కానీ ఈమె మాత్రం ఇక్కడ ఆ! తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా తిరుగుతది. బట్ట లేకుండా గుడిలోకెళ్ళడం ఏంటండి? ఆ! అదేంది మొత్తం నేను ఒకరడిగారు, "ఇదంతా ఏంటమ్మా" అంటే నేను కాట్లోకెళ్ళి శ్మశానానికెళ్ళి బూడిద కాలే శవం దగ్గర నుంచి బూడిద పూసుకొని రాసుకుంటానంటే, ఒక అన్న అడిగాడు, "అమ్మాయి నీ దగ్గరేంటి పాండ్స్ పౌడర్ వాసనొస్తుంది గూడా" అని అడిగాడు. అది చాలా తప్పు. వాడు పాండ్స్ పౌడరే రాసుకున్నాడు గానీ బూడిదైతే కాదు. ఇంకొకటి మా ట్రాన్స్ గురించైతే వాడు మీ మీడియా మిత్రులకందరికీ నేను ఒక చిన్న విన్నపం ఏందంటే నేనొకటే కోరుకుంటున్నాను. వాడు ట్రాన్స్ అయితే అనొద్దు. వాడు ట్రాన్స్ అయితే కాదు. వాడొక మొగోడు. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఈ ఇప్పుడున్న మన సమాజంలో ఇప్పుడున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష ఇది. మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఆయన్ని ఇప్పుడు అంత కిచ్చపరిచినట్టు మాట్లాడారు కాబట్టి నేను అన్నలారా, అక్కలారా మీకొక విషయం చెప్పదలుచుకున్నాను. కానీ ఏంటంటే అలాగే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకొచ్చి తన గురించి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, లేదంటే మా మీడియా మిత్రులు ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆళ్ళు మేము చనిపోతాం అంటూ కూడా. వాడు చనిపోతానంటాడు గానీ చనిపోడు. ఆడేందంటే ఇప్పుడు ఎవరైనా నేను చచ్చిపోతానంటే కాపాడాలనే చూస్తారు గానీ చావగొట్టాలనేది చూడరు. అలా వాడు నేను చచ్చిపోతానంటే వీళ్ళు నన్ను వదిలేస్తారన్న చిన్న అవకాశం తీసుకొని వాడు అంటున్నాడు, "నా కొడుక నువ్వు ఇక్కడ హైదరాబాద్‌కు రారా! నా కొడుక నువ్వు చావడం కాదు మేమే చేస్తాం." యూనర్ అనేది మూత్రం పోయడానికే వస్తది. పినిసు కూడా పట్టదు అందులోనన్నాడు. ఆ నరం ఏదైతుందో అది గుంజు కొడతాం. అర్థమవుతుందా? నరం ఏదైతుందో అది గుంజు. ఎందుకు అంటే దాన్ని ఎందుకు ఆ రకంగా ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు అనుకోవాలి అసలు? అదేనండి. ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడు? వాడు ఒరిజినల్ ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు? ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు అది? ఎలాంటి సందర్భం అంటే ఒకటి వీళ్ళు నన్నేం చెయ్యలేరు. ఇప్పుడు నేను నలుగురితో బయటికెళ్తాము. నన్ను కొడతాను. కొట్టినప్పుడు మీరు నా రూపం చూస్తారు. నా రూపం చూసి ట్రాన్స్‌జెండర్స్ గదా! వీడినేమి అనొద్దని జెప్పేసి వాడొక్కటే ఆలోచించుకొని వాడలా మాట్లాడడం జరుగుతుంది. అమ్మ ఒక వర్షిణి అనే ఒక ఆడబిడ్డ జీవితం పాడు చేశాడంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అయితే పాడు చేశాడన్న. ఎందుకంటే ఒకటి ఆడపిల్లలు మాకైనా అక్కజెల్లెలున్నారు. వాళ్ళకైనా అక్కజెల్లెలున్నారు. ఒక ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డ, ఒక తల్లి ఎవరికైనా తల్లే. ఒకటే మాట, అమ్మ వర్షిణి నువ్వైతే ఎక్కడున్నా సరే ఆ ఘోరగాన్ని వదిలిపెట్టి శ్రీనివాస్ నువ్వు ఆ అబ్బాయిని వదిలిపెట్టి వాడు 6 అడుగుల గుల్లెట్ అంట. ఆడికి ఏ గుల్లెట్ లేదమ్మా. ఆ గుల్లెట్‌కే కొంచెం దెబ్బ తిని వాడు బిళ్ళ చేయించుకున్నాడు తల్లి. అది కూడా ఒరిజినల్ కూడా కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళు. ఎందుకంటే రీసెంట్‌గా మీ డ్యాడీకి చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఇష్యూ జరిగింది. అది గూడా ఒక తండ్రి అంటే ఎవరికన్నా తండ్రే. జన్మనిచ్చాడు కాబట్టి మనం వాళ్ళని చూసుకోవాల్సిన బరువు బాధ్యతలు మనకుంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడికెళ్ళడమే అది నీకు మంచిది. ఇంకొకటి ఒకటే చెప్పదలుచుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని గూడా వాడు చాలా కించపరిచినట్టు మాట్లాడిండు. దానికి గూడా మేము ఖండిస్తున్నాం. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మాకొక ఉపాయం కలిగింది. ఏంటి అంటే మాకు కొన్ని జాబులొచ్చినాయి. ఎప్పుడో ఒక ట్రాన్స్‌జెండర్స్ అంటే మేము బెగ్గింగ్సే చేసుకొని బ్రతుకుతామేమో అనుకున్నా గానీ, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు కొన్ని జాబ్‌లొచ్చినాయి. మేము కొంచెం చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్ల చదువుకున్నది. రేపటి రోజున ఈ పిల్లకి గూడా మంచి జాబ్ వస్తే ఈ పిల్ల కూడా జాబ్ చేసుకొనే బతుకుతది అని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి మాకు గూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న నీకొక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్‌కి కొంచెం
సమాజంలో ఇజ్జతి పరువు మాకు కొన్ని చట్టాలు ఉంటాయి. మా చట్టాలు మాకు కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. మాకు ఏదైతే కొన్ని జాబ్స్ ఇస్తా అన్నారు. అఘోరి శ్రీనివాస్, ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ ఒక అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడు. అంటే ఇప్పుడు చాలా మంది భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నార్మల్ గా మీ దగ్గరికి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆశీర్వాదం కోసం వస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు మీ దగ్గర రావడానికి భయపడుతున్నారు. ఎక్కడ మీరు వాళ్ళని వలలో వేసుకుంటారు? ఏ విధంగా వేసుకుంటారు వలలో? ఒక ఆడపిల్ల, మేము ఉన్నాం ఒక ఆడపిల్ల లాగానే. ఆడపిల్ల మా అమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు ఆమెకి ఎందుకు వేసుకున్న వలలో? శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఇలా చేయడం పట్ల అంటే ఒక డూప్లికేట్ విషయం చెప్పాలంటే, వాడు నటించడానికే ఒక వస్తువులు తీసేసుకొని నటించినడు. వాడు మొగోడు, మగ విషయాలకైతే. అయితే వాడు ఏ విధంగా ఆడదాని లెక్క అయితే మా ట్రాన్స్జెండర్ అయితే అసలు కానే కాదు. సమాజానికి వాడు వలన మా లెక్క దగ్గర వచ్చే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏ విధంగా వాడేదో చేసినాడని మనం కూడా ఎప్పుడు ఏ ఉద్దేశాలతో మనం తప్పుగా చేసుకోవద్దు. అయినా అందరు ట్రాన్స్జెండర్ ఒక విధంగా ఉండరు, వాడి లెక్క అయితే అందరు ఉండరు. కాబట్టి మా ట్రాన్స్జెండర్స్ అంతా ఎప్పటికైనా పక్కన ఒక ఆడపిల్ల ఉందంటే మా తల్లిలో లేకుంటే మా చెల్లిలో ఎవరికైనా అన్యాయం అన్ని జరిగిందంటే ఎవరన్నా ఎవరికైనా ముందుకు బాధపడతారో వస్తాం మేము. బాధపడరో మాకు అంతవరకే తెలియదు. గానీ తప్పని మమ్మల్ని చూసి బాధపడతాం. భయపడాల్సిన అవసరం ఏం లేదు అని మేము ఈ కమిటీ చెప్పుకుంటాం. ఇప్పుడు అఘోరి వర్షిని పెళ్లి చేస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయాలు అసలు ఒక మొగోడు, ఆ మొగోడికి అసలు ఒక ఇప్పుడు వర్షినికి ఇష్టం లేకపోతే మనం మాట్లాడొచ్చు. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కదా అక్కడ. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నట్టే అయ్యాడు ఏమైనా ఇష్టం మాయ వెనకాలే చేసిందైనా ఉండొచ్చు. డబ్బు ఉంది. ఆ ఆ ఇష్టం వెనకాలే వాడి దగ్గర శ్రీనివాస్ దగ్గర డబ్బు ఉంది. వీడి దగ్గర ఉంటే నేను ఏదన్నా చేసుకోవచ్చు అన్న ఒక ఫీలింగ్ తోటే ఆ అమ్మాయి నాకు ఇష్టం. ఎంత ఉండొచ్చు అఘోరి దగ్గర? కొన్ని కోట్లన్నీ ఉంటాయా? ఉంటాయండి. వాడి వెనకాల ఏమి ఉన్నాయో తెలీదు, కానీ ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఇన్ని అరాచకాలు చేస్తున్నా, ఇంత అందరికి ఇలాంటి అమ్మాయిలు తీసుకెళ్లిపోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం ఇన్ని చేస్తున్నా కూడా ఎవరు కూడా అతని పైన సరైనటువంటి ఎంక్వైరీ చేయట్లేదు, అదుపులోకి తీసుకోవట్లేదు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రక్ష పట్టకులకు కూడా అదే పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వాడిని చూసి మీరు భయపడొద్దు. ఇప్పుడు మేము వస్తే మమ్మల్ని ఎట్లాగో మీరు పట్టించుకోరు, కానీ నా కొడుకు ఒక అమ్మాయికి ఒక ఆడబిడ్డకు ద్రోహం చేశాడు కాబట్టి